హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను 3 టాపిక్స్ అనేది కవర్ చేయబోతున్నా. ఆల్రెడీ మీరు తమిళ్ చూసి వచ్చారు కదా. ఫస్ట్ ఇది వ్యూస్ అనేది రావట్లేదు అనుకుని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. దానికోసం సెకండ్ ఏంటంటే మన వీడియో అనేది బ్రౌజ్ ఫీచర్లో అంటే సర్చ్లో ఎట్లా తెచ్చుకోవాలి ఏంటి అనేది అది కూడా చెప్తా. సో థర్డ్ది ఏంటంటే ఒక బ్యూటిఫుల్ కామెంట్ అనేది మన సబ్స్క్రైబర్స్ చేశారనమాట. సో దానికి కూడా నేను ఆన్సర్ చేస్తాను అనమాట. సో ఈ 3 టాపిక్ పై నేను కవర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీ సపోర్ట్ ఉంటేనే మంచి మంచి వీడియో చేయడానికి ఎంకరేజ్గా ఉంటుందన్నమాట. మీ ఛానల్ నుంచి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. డెఫినెట్గా మీ కామెంట్ అనేది పిక్ చేసి ఒక డెడికేట్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తా. లేదంటే డైరెక్ట్ మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే, చాలామంది నాకు కూడా ఎట్లా కాంటాక్ట్ అవ్వాలనుకుని ఇట్లా కమెంట్లు చేస్తున్నారు. సో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను, అలాగే బయోలో కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు మెసేజ్ చేస్తే డైరెక్ట్ నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్ అనేది సొల్యూషన్ ఇస్తాను అనమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్పితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ చిన్న రిక్వెస్ట్, కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేసి సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూస్ రావాలంటే ఏం చేయాలి? సో చాలామంది నాకు ఇదే కామెంట్లు చేస్తున్నారు, అన్న నేను చాలా క్వాలిటీ వీడియో అండ్ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నా సరే వ్యూస్ అనేది ఇట్లా 78 లేదా 88 ఇట్లా 89 లేదా 100 బిలో వచ్చి ఇట్లా నాకు వ్యూస్ అనేది ఆగిపోతున్నాయన్న ప్రాబ్లం ఏంటి, ఎందుకు రావట్లేదు అనుకుని ఇట్లా చాలామంది నాకు కామెంట్ చేశారు. దానికి నేను సొల్యూషన్ ఏం చెప్తానంటే, చాలామంది ఇట్లానే అడిగారు అనమాట. ప్రజెంట్ ఇది 2026. సో ఇక్కడ మనకు వ్యూస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఓకే, బట్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, అదొకటి చూసుకోవాలి. అండ్ ఆడియో అవుట్పుట్. సో ఇవన్నీ ఉంటే, ఇవన్నీ ఉన్నా సరే మనకు వ్యూస్ రావట్లేదు బ్రో అనుకుని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి ఏంటని అది కూడా చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వ్యూస్ రాకపోవడానికి మెయిన్ రీజన్ అంటే మనం చేసే కంటెంట్ నుంచి ప్రాబ్లం కాదు, కొన్నిసార్లు యూట్యూబ్ నుంచి కూడా ప్రాబ్లం అవుతుందన్నమాట. ఎట్లా అంటే ఒక్కొక్కరు లొకేషన్ అనేది ఒక్కొక్క దగ్గర ఉంటుంది. అండ్ కొందరికి మన వీడియో అనేది రికమెండ్ చేయొచ్చు, రికమెండ్ చేయకపోవచ్చు, కొందరికి చూపిస్తుంది, కొందరికి చూపించకపోవచ్చు. సో దానివల్ల కాస్త చూపించడానికి టైం పడుతుంది అనమాట. ఎందుకంటే ఒక రోజుకి లక్షల వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. అవన్నీ మొత్తం అనలైజ్ చేస్తూ అండ్ మొత్తం ఆప్టిమైజ్ చేసుకొని అందరికీ ఇట్లా చూపించాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. అప్లోడ్ అయిన తర్వాత 3 అవర్స్ వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఒకసారి మీ అనలిటిక్స్కి వెళ్ళేసి చెక్ చేయండి, ఎన్ని క్లిక్ త్రూ అంటే ఎంతమంది క్లిక్ చేసి చూశారు, ఇంప్రెషన్ క్లిక్స్ ఎంత వచ్చింది, వాచ్ అవ్వాలంటే వాచ్ టైం యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత వచ్చింది, క్లిక్ త్రూ ఎంత వచ్చింది, క్లిక్ త్రూ పర్సెంటేజ్ ఎంత వచ్చింది. ఇవి చెక్ చేశారనుకోండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు చేసే మిస్టేక్స్ ఏంటి ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. అసలు మనం చేసే మిస్టేక్ ఏముంది బ్రో, ఏం లేదు, అన్నీ బాగానే, మేము తమిళ్ బాగా చేస్తున్నాం, టైటిల్ మంచి ర్యాంక్లో ఉన్న టైటిల్ నేను పెడుతున్నాం, డిస్క్రిప్షన్ ఎస్ఈఓ ప్రాసెస్ మొత్తం మేము బాగానే చేస్తున్నాం, బట్ వ్యూస్ రావట్లేదు ఇలా కూడా అడుగుతారు కదా. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎవరైనా సరే ఇటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, డెఫినెట్గా ఆన్సర్ చేస్తా. అండ్ ఏంటంటే ఇవన్నీ చేసినా సరే రావట్లేదు అనుకుంటే మన ఏంటంటే ట్రాఫిక్ సోర్స్ అనేది మనకి ఎక్కువ ఇవ్వలేదన్నమాట. మీరున్న లొకేషన్ బట్టి, లొకేషన్ ఎందుకు ఇట్లా నేను లొకేషన్ అనుకునే ఎక్స్ప్రెషన్ చెప్తున్నా అంటే, యూట్యూబ్కి లొకేషన్ ఉండదు కదా బ్రో, అందరికీ సజెస్ట్ చేస్తున్నాను, మీకు డౌట్ రావచ్చు. కొన్ని పర్టికులర్ టైంలో మనకు ట్రాఫిక్ సోర్స్ అనేది వేగంగా దొరకపోవచ్చు. ఎందుకంటే మన వీడియో అనేది అప్లోడ్ చేసే టైంలోనే లక్షల వీడియో అప్లోడ్ చేయొచ్చు. అండ్ వాళ్ళందరిది కూడా ఆప్టిమైజ్ చేస్తే ఇట్లా సజెస్ట్ చేస్తూ ఉండే కొలది మన వీడియో కొంచెం డిలే అవుతుందన్నమాట. కనుక అప్లోడ్ చేసిన తర్వాత ఒక 3 అవర్స్ అనేది వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత అప్పటికి మనం మార్చాల్సింది ఏమైనా ఉందంటే క్లిక్ త్రూ రేట్ చూసుకొని మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థంబ్నెయిల్, ఎందుకంటే మన థంబ్నెయిల్ అనేది చూసి ఎంతమంది ఇంప్రెషన్ అయ్యి క్లిక్ చేస్తున్నారు అది కలుగుతుందనమాట. అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే అనలిటిక్స్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అప్లోడ్ చేసిన 3 అవర్స్ తర్వాత అనలిటిక్స్ని చెక్ చేసుకున్నారనుకోండి, మీరు ఎక్కడైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉందా, అది టైటిల్లో పరంగా లేదా ఎస్ఈఓ ప్రాసెస్ల పరంగా లేదంటే థంబ్నెయిల్ పరంగా ఏది మనం మార్చుకోవాలి, ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఇన్కేస్ మీరు కానీ టైటిల్ పరంగా మార్చుకోవాలనుకోండి, మీకు ఇంకా టైటిల్ చూసి ఎక్కువ క్లిక్ రాలేదనుకోండి, వేరే టైటిల్ పెడితే దానివల్ల కూడా రావచ్చు కదా. అదే థంబ్నెయిల్ ఇట్లా లేదు, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది పడిపోయింది, సీటర్ అనేది లేదు అనుకుంటే మాత్రం సో ఆ తర్వాత థంబ్నెయిల్ అనేది మార్చొచ్చు. సో ఈ విధంగా అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లోడ్ చేసిన తర్వాత చెక్ చేయాల్సింది ఏంటంటే క్లిక్ త్రూ రేట్, యావరేజ్ వ్యూ డ్యూరేషన్, ఇంప్రెషన్ క్లిక్స్. ఇవన్నీ మీరు ఎప్పుడైతే చెక్ చేస్తారో మీకు మంచి వ్యూస్ వస్తాయి. ఆటోమేటిక్గా మీలో మీరు ఇంప్రూవ్ చేసుకుంటారనమాట. ఎట్లా అంటే అది కూడా చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రూవ్ చేసుకునే విధానం ఎట్లా ఉండాలంటే, క్లిక్ త్రూ రేట్ వచ్చిందా లేదా థంబ్నెయిల్కి తెలుస్తుంది, మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. మీకు క్లిక్ త్రూ రేట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది ఈ వీడియోకి అన్నది మీకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీరు సింపుల్గా మార్చవచ్చు.
ఇట్లా మార్చుకుంటే ఆటోమేటిక్గా ఇంకా వేరే తమ్నెల్ పెట్టిన తర్వాత ఏమో దాని ద్వారా అది మీరు పెట్టిన తర్వాత ఆడియన్స్ అనేది ఆ తమ్నెల్కి కనెక్ట్ అయ్యి ఇంప్రెషన్ క్లిక్ అనేది పెరగవచ్చు కదా, దానివల్ల క్లిక్ త్రూ రేట్ పెరుగుతుంది, సీటీఆర్ పెరుగుతుంది కదా. సో ఇట్లా అనమాట. అండ్ మనకి ఎక్కువసేపు మన వీడియోలో స్పెండ్ చేయాలి, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పెరగాలంటే వీడియోలోనే హుక్ పాయింట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఏదైతే మీరు మెయిన్ వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నారో అదే స్టార్టింగ్లో ఒక 15 or 30 seconds అనేది హుక్ పాయింట్ ఇవ్వాలన్నమాట. అట్లా అయితే వచ్చిన వ్యూవర్కి ఒక క్లారిటీ వస్తుంది, ఈ వీడియోలో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది, సో నేను ఎండ్ వరకు స్పెండ్ చేస్తా, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అనుకుని క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా అన్నీ మనం అనలిటిక్స్ అన్నీ చెక్ చేస్తూ అనలైజ్ చేస్తూ మన వీడియో అనేది ఇంప్రూవ్ చేసుకుని అప్లోడ్ చేస్తుంటే ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి. అండ్ కొన్ని ఛానల్స్ అయితే నాకు కామెంట్లు చేశారు, ఛానల్స్ అన్నీ చెక్ చేసి అన్ని వీడియోస్ అన్నీ కూడా చెక్ చేస్తాను అనమాట. ఓన్ కంటెంట్ కాకుండా జస్ట్ మ్యూజిక్ పెట్టి ఇట్లా అప్లోడ్ చేసి ఇట్లా వ్యూస్ రావట్లేదంటే అది కుదరదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కుదరదంటే మ్యూజిక్ అనేది అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు మోనిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత అక్కడ తెలుస్తుంది మీకు నేను చేసిన మిస్టేక్ దీనివల్ల అనుకుని మీకు క్లారిటీ వస్తుంది. కనుక ముందుగానే చెప్తున్నా, మ్యూజిక్ అవాయిడ్ చేసి మీ ఓన్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓన్ వాయిస్ ఇస్తే ఎట్లా అంటే ఆడియన్స్ అనేది కనెక్ట్ అవుతారు, వాయిస్ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, కంటెంట్ బాగుంది అనుకుని ఇట్లా కనెక్ట్ అవుతారు అనమాట. ఏదో మ్యూజిక్ పెట్టేసి సింపుల్గా మీరు ఇటు అటు కదిలేసి ఇట్లా వీడియో అప్లోడ్ చేస్తున్నామంటే ఏదో యూట్యూబ్ నుంచి డబ్బులు ఇట్లా సంపాదించాలనుకుని ఏదో ఒక వీడియోని చేసి ఇట్లా అప్లోడ్ చేస్తే అది కరెక్ట్ కాదు. కంటెంట్ ఉండాలి, మంచి ఏదో ఒక కంటెంట్ మీరు ప్రొవైడ్ చేయగలగాలి. అది ఎట్లా అంటే ఆడియన్స్కి హెల్ప్ఫుల్ అయ్యేటట్టు ఉండాలి అన్నమాట, లేదంటే ఎంటర్టైన్ చేస్తున్నట్టు ఉండాలి. ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, లేదంటే హెల్ప్ఫుల్ అయినా ఉండాలి. ఈ విధంగా మీరు ఏదైతే ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి. మీకు డౌట్ రావచ్చు, బ్రో మాది కుకింగ్ ఛానల్, బ్రో మాది బ్లాగ్ ఛానల్, బ్రో మాది గేమింగ్ ఛానల్, మాది టెక్ ఛానల్, మన దీంట్లోనే ఎంటర్టైన్మెంట్ ఏ దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, టెక్ ఛానల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్టు ఇది తెలుస్తుంది, అండ్ కుకింగ్ ఛానల్ వాళ్ళు కూడా ఎట్లా కుకింగ్ చెయ్యాలి నేర్పిస్తున్నట్టు ఇది ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అనేది దీన్ని ఇన్ఫర్మేషన్ అంటారనమాట. వ్లాగ్ వాళ్ళు మంచి మంచి ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్ చేస్తున్నట్టు ఒక మంచి లొకేషన్కి వెళ్ళి లేదా అక్కడ ఇక్కడ జరిగే వాళ్ళు ఏ ప్లేస్కి అయితే వెళ్తారో సో ఆ ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అది కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్ చేస్తున్నట్టు ఉంటుంది కదా. ఎంటర్టైన్మెంట్ చేస్తే వచ్చిన వ్యూవర్స్ అంటే ఎవరైతే క్లిక్ చేసి చూస్తారో వ్యూవర్ అనేది లేదా ఆడియన్స్ అనేది మీతో కనెక్ట్ అవుతారనమాట. ఇట్లా చేయాలి, ఇలా అయితే మీకు ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి. అండ్ వ్యూస్ రావడానికి మెయిన్ థింగ్ ఏంటంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మన వీడియోలోని ఎంత ఎక్కువసేపు ఆడియన్స్ వచ్చిన వ్యూవర్ అనేది స్పెండ్ చేస్తే అంత ఎక్కువ మందికి మన వీడియో రికమెండ్ చేస్తుంది. అది ఎలా బ్రో అనుకుని చాలామందికి డౌట్ రావచ్చు, ఎస్పెషల్లీ న్యూ క్రియేటర్స్కి. బ్రో మీది కూడా చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీరు కూడా న్యూ క్రియేటర్ కదా అనుకుని చాలామంది డౌట్ కూడా అడగవచ్చు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇలాంటి డౌట్లు అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కామెంట్లో. అని చెప్తా, నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు చిన్న స్క్రీన్ షాట్ చూపిస్తున్నా చూడండి, ఇది నా ఫస్ట్ ఛానల్ అనమాట. నేను ఇది ఆప్షన్ ఇంకా నేను వీడియోస్ పెట్టట్లేదు కొన్ని రోజుల నుంచి. అండ్ దీంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది చాలా ఉంది, దానికోసమే ఈ ఛానల్ దీన్ని స్టార్ట్ చేశాను అనమాట. ఎట్లా అంటే అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఈఓ ప్రాసెస్ ఎలా చేయాలి, యూట్యూబ్ ఆల్గరిథం ఎట్లా పనిచేస్తుంది, మనం ఎటువంటి కంటెంట్ చేస్తే మనకు పుష్ చేస్తుంది, టోటల్ మొత్తం ఈ 4 yearsలో మొత్తం రీసెర్చ్ చేసుకున్న అండ్ ఎక్స్పీరియన్స్ అయ్యాను. కనుక మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అని మీకు చెప్పబోతున్నాను, అంటే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా నేను చెప్పగలుగుతున్నా, లేదంటే యూట్యూబ్ గురించి ఏం తెలియకుండా నేను ఇట్లా పలానది ఇది ఇలాగ ఉంటుంది, ఇట్లా ఉంటుంది, వ్యూస్ ఇలా తెచ్చుకోవాలి, లేదంటే యూట్యూబ్ నుంచి వచ్చే అప్డేట్ని ఇలా చెప్పాలి, ఇంత నేను చెప్పలేను కదా. ఎవరైనా సరే ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని గురించి ప్రాపర్గా తెలుస్తుంది, కనుక మనం ఏదైనా చెప్పగలం. ఎక్స్పీరియన్స్ చేయకపోతే మాత్రం స్టార్టింగ్లో ఎవరు కూడా చెప్పలేరు అనమాట. ఎట్లా అంటే ఎక్స్పీరియన్స్ లేనిది ఎలా చెప్పగలం, ఎవరైనా సరే అంతే, అది ఎక్స్పీరియన్స్ లేనిది ఏది చెప్పలేం. కనుక నేను 4 years ఆ ఛానల్లో ఎక్స్పీరియన్స్ అయ్యాను. అసలు యూట్యూబ్ ఎలా పనిచేస్తుందని ప్రాపర్ నేర్చుకొని ఆ తర్వాత ఈ ఛానల్ది స్టార్ట్ చేసి ఇప్పుడు మీ దాకా కంటెంట్ పంచుతున్నా. దెన్ మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం, కనుక ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో వ్యూస్ రావడానికి ఇట్లా అనమాట, వ్యూస్ రాకుండా పోవడానికి కూడా మెయిన్ రీజన్ ఇదనమాట. మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్ల వల్లే వ్యూస్ రాకుండా పోతుంది. అండ్ వ్యూస్ రావాలంటే హుక్ పాయింట్, మెయిన్ వాల్యూ, సిటిఆర్ ఇది ప్రొవైడ్ చేస్తూ మంచి హై సిటిఆర్ ఉన్న థంబ్నెయిల్ ప్రొవైడ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి. ఈ వ్యూస్ పరంగా ఇంతవరకు ఈ టాపిక్ అనేది ఓకే. నెక్స్ట్ ఏంటంటే మీకు చెప్పాను కదా, సో యూట్యూబ్ సెర్చ్లో మన వీడియోస్ అనేది ఎట్లా రికమెండ్ చేయాలి.
ఈ టాపిక్ పైన నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను అండ్ ఈ వీడియోలో కూడా చెప్తా, చిన్న ఒక 2 or 3 లైన్స్లో నేను ఈ టాపిక్ సింపుల్గా కవర్ చేస్తాను అనమాట. సో ఎట్లా అంటే మన వీడియోని సెర్చ్ ఇంజన్లో రావాలంటే సర్చబుల్ కీవర్డ్స్ అనేది మన టైటిల్ పైన యూజ్ చేయాలి, మన వీడియో డిస్క్రిప్షన్లో లేదా ట్యాగ్స్లో ప్రొవైడ్ చేయాలి. అంతే ప్రొవైడ్ చేస్తే మన వీడియో వచ్చేస్తుందా బ్రో అంటే రాంగ్ థింగ్. ఎందుకంటే అది కూడా చెప్తా. సో ఓన్లీ ఫర్ డిస్క్రిప్షన్, ట్యాగ్స్, కీవర్డ్స్ దగ్గర మన వీడియో అనేది సర్చబుల్లో రాదు. మనం ఇచ్చే కంటెంట్ బట్టి కూడా ఉంటుంది, మన దగ్గరకు వచ్చే వ్యూస్ బట్టి కూడా ఉంటుందన్నమాట. ఎట్లా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మన వీడియోని రికమెండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యూవర్ అనేది వచ్చి ఒక కీవర్డ్ సెర్చ్ చేశారనుకోండి, అదే కీవర్డ్ మన వీడియో పైన ఉందనుకోండి, మన వీడియోకి ఎక్కువ వ్యూస్ ఉంటేనే మన వీడియో రికమెండ్ చేస్తుంది. లేదంటే ఆ కీవర్డ్ పైన ఎక్కువ వ్యూస్ ఏదైతే ఉందో ఈ 1 month పీరియడ్లోనే ఆ వీడియో రికమెండ్ చేస్తుంది. అట్లా కూడా పనిచేస్తుంది అనమాట యూట్యూబ్ అనేది. కనుక మనం ఎప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఈసారి మన వీడియోని రికమెండ్ చేయకపోయినా నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో మన వీడియో రికమెండ్ చేయొచ్చు అన్నట్టు మీరు ఆ వేలో మీరు ఆలోచించారనుకోండి, డెఫినెట్గా మీ కంటెంట్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నట్టు అని మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో ఐ హోప్ గైస్ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. మీరు ప్రొవైడ్ చేయండి. SEO ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏంటి తెలియకపోతే కామెంట్ చేయండి. ప్రాపర్ సెట్టింగ్స్ అనేది ఒక 3 or 4 ఉంటాయి. SEO ప్రాసెస్ సెట్టింగ్స్ అనేది వాటిలో మనం ప్రొవైడ్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ఎట్లా చేయాలి ఏంటంటే ప్రాపర్ స్క్రీన్ రికార్డింగ్ వీడియో ఇట్లా మీకు స్క్రీన్ రికార్డింగ్ వచ్చి క్లియర్గా చూపించి ఆ వీడియోని మీ ముందుకు తీసుకొస్తా మీరు కమెంట్ చేస్తే. లేదంటే నేను తీసుకురాలేను కదా, చాలామంది కామెంట్ చేస్తేనే నాకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. ఓకే, ఆడియన్స్ అనేది నా సబ్స్క్రైబర్స్ అనేది ఈ వీడియో అనేది అడుగుతున్నారు కనుక ఇట్లా ముందుకు తీసుకొస్తా అనుకుని ఇట్లా ఆలోచించి ఆ వీడియోని తీసుకొస్తా. ఈ వీడియో అనేది కాస్త లెంత్ అవ్వచ్చు. సో ప్లీజ్ అందరూ కూడా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీరు మంచి ఇన్ఫర్మేషన్ పొందుతారనమాట. లేదనుకోండి ఇట్లానే ప్రతిరోజు ఇట్లా కొద్దిసేపు చూసి అన్న వ్యూస్ రావట్లేదంటే నేను కూడా ఏం చేయలేను కదా. వీడియో అనేది ప్రాపర్గా ఎండ్ వరకు చూసిన తర్వాత అప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందులో దొరకకపోతే అప్పుడు కామెంట్ చేశారనుకోండి, బ్రో ఈ చిన్న డౌట్ ఉంది ఇట్లా అడిగారు అనుకోండి, దానికి నేను ఆన్సర్ చేస్తా. ఈ విధంగా ఉంటుందన్నమాట. జస్ట్ ఒక 1 minute కాకుండా లేదా 30 seconds, ఒక 2 minutes ఇట్లా చూసి మీరు కమెంట్ చేశారనుకోండి, మీకు అర్థం కాదు నేను ఏ కంటెంట్ అంటే ఏ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను ఏంటన్నది కూడా మీకు తెలియదు అనమాట. కనుక ప్రాపర్గా వీడియో చూసిన తర్వాత అందులో ఏదైనా మీకు ఇంకా డౌట్ ఉంటే కమెంట్ చేశారనుకోండి, మీకు క్లారిటీ వస్తుంది, మీ డౌట్ అన్ని క్లారిఫై చేస్తారు. సో ఇట్లా దెన్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే బెస్ట్ ఒక కామెంట్ చేశారని అడిగాను కదా, ఒక బ్రదర్ అన్న కామెంట్ చేశారనమాట. సో నిన్ననే అనుకుంటా నేను వీడియో పెట్టింది, అన్న వ్యూస్ కోసమే పెట్టి, అది కూడా వ్యూస్ రావట్లంటే ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి వ్యూస్ వస్తాయి అంటే సంథింగ్ ఏదో చెప్పాను, సో గుర్తులేదు. అండ్ ఆ బ్రదర్ అని కామెంట్ చేసింది ఏమనేసి అంటే, అన్న నీకే వ్యూస్ రావట్లేదు అండ్ మాకు ఎట్లా వస్తాయి అనుకొని ఈ టైప్ ఆఫ్ కామెంట్ అని చేశారనమాట. సో కరెక్ట్గా గుర్తు కూడా లేదు అండ్ చదివాను కనుక చిన్నది గుర్తుంది ఇట్లా చెప్తున్నా. అండ్ గుర్తుపెట్టుకోండి, నేను గైడర్ని, అంటే ఎట్లా అంటే యూట్యూబ్ రిలేటెడ్ యూట్యూబ్ నుంచి వచ్చే అప్డేట్స్ కూడా మీకు తెలియపరుస్తుంటాను. మీరేంటంటే ఎంటర్టైన్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు, లేదంటే గేమింగ్ నుంచి ఇట్లా వ్లాగ్ నుంచి లేదా కుకింగ్ నుంచి ఇట్లా టెక్ నుంచి ఇట్లా ఎక్సెట్రా అన్ని కేటగిరీస్ చేస్తున్నారు కనుక మీదేంటంటే ఆడియన్స్ అనేది ఎక్కువ మంది మీ అంటే ఆడియన్స్కి కనెక్టివిటీ ఉంటుంది, మీ దగ్గర ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అనమాట. నా నుంచి ఏంటంటే ఓన్లీ ఫర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషనే దొరుకుతుంది. ఎట్లా అంటే యూట్యూబ్ నుంచి ఏ అప్డేట్ వచ్చిందనుకోండి అది ప్రొవైడ్ చేస్తాను, లేదంటే యూట్యూబ్ ఎట్లా మన యూట్యూబ్ ఛానల్ని ఎట్లా గ్రో చేసుకోవాలి అది ప్రొవైడ్ చేస్తాను, వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎట్లా తెచ్చుకోవాలి. ఇదేంటంటే ఒక గైడర్ కింద వస్తుందన్నమాట నాది. ఎట్లా అంటే నేను మీకు గైడ్ చేస్తాను, ఈ విధంగా చేయండి, ఇట్లా చేస్తే ఇంప్రూవ్ చేసుకుంటారు అనుకుని ఇట్లా చెప్తాను. బట్ మీది ఎంటర్టైన్మెంట్ చేసినట్టు వాళ్ళు ఆడియన్స్కి ఎంటర్టైన్ చేస్తున్నారు కనుక ఎక్కువ మందికి కనెక్ట్ అవుతారనమాట. నాకు వ్యూస్ అనేది చాలా తక్కువ రావచ్చు, ఎందుకంటే ఎక్కువ రానికి టైం పడుతుంది. నాదేంటంటే ఎస్పెషల్లీ నా కంటెంట్ ఏంటంటే యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ కనుక దానికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఎలా నడుస్తుంది, దాని నుంచి ఏ అప్డేట్ వచ్చింది ఇవే నేను చెప్తాను. మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కనుక మీ కంటెంట్కి నా దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీ దీనికి ఎక్కువ కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అనేది, మా దీనికి ఓన్లీ ఫర్ మీలాంటి క్రియేటర్స్ మమ్మల్ని సపోర్ట్ చేయాలి, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ యూట్యూబ్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే మనం తెలుసుకోవాలి, అట్లా తెలుసుకొని మనం వీడియో అంటే మన వీడియోలోనే ఏదైనా మిస్టేక్ చేస్తే అది మనం మార్చుకోవాలి, ఇటువంటి ఆలోచనలతో ఉంటున్నారు కదా, వాళ్ళు మాత్రం మమ్మల్ని సపోర్ట్ చేయగలరు అనమాట. సో అట్లా అనమాట నా నుంచి. కనుక వ్యూస్ రానికి కాస్త టైం పట్టవచ్చు, బట్ ఫ్యూచర్లో డెఫినెట్గా మీరు సపోర్ట్ చేస్తే ఎక్కువ వ్యూస్లతో ఇట్లా నేను కూడా ఇట్లా ముందుకు వెళ్తూనే ఉంటానన్నమాట. కనుక మీరు కూడా అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, డెఫినెట్గా మీ కామెంట్ అని పిక్ చేసి
ఇట్లానే ఒక డెడికేట్ వీడియో చేసి మీ ముందుకు వస్తానమాట. సో ఐ హోప్ గైస్ నేను ఇచ్చే 3 టాపిక్ అనేది ప్రాపర్ కవర్ చేశాను. అండ్ ఇందులో మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. మీకు కూడా వ్యూస్ రావట్లేదు అనుకుంటే ఏం భయపడకండి, కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. ఆటోమేటిక్గా మీకు కావాల్సిన వ్యూస్, వాచ్ టైం అండ్ సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కటి కూడా అది ఆటోమేటిక్గా అదే వస్తుందన్నమాట. మీరు ఇట్లా వ్యూస్ రావట్లేదు, నేను ఇట్లా వీడియో చేయడం ఆపేస్తాను, ఇటువంటి డిసప్పాయింట్ ఇట్లా అయ్యే పనులు ఏం చేయకండి. కంటెంట్ పైన ఫోకస్ పెట్టండి. మీరు కంటెంట్ పైన ఫోకస్ పెట్టి మీ కంటెంట్ని ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకుని వెళ్తుంటే మీకు కావాల్సినవన్నీ మీ వెనకాల అంత త్వరగా వస్తుందన్నమాట. ఇది నేను ఇచ్చే సజెషన్ అనమాట. ఐ హోప్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా నుంచి నేను మీకు ఏదైనా సరే హర్ట్ చేసి మాట్లాడుంటే ప్లీజ్ అందరు కూడా క్షమించండి. అండ్ మీ సపోర్ట్ అనేది చాలా అవసరం కనుక ప్లీజ్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారస్తున్నా. సో నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.